వెల్కమ్ టు కన్సల్టెంట్ మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో మనం ఈనాడు పేపర్కి సంబంధించినటువంటి అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి అనేటటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఈనాడు పేపర్ని చదవడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈనాడు పేపర్ చదవకుండా వాళ్ళ రోజు అనేది కూడా కంప్లీట్ అవ్వదు. బట్ ఈ పేపర్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చూడాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి అనేటటువంటి విషయం గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో జస్ట్ రెండు ఆర్టికల్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేస్తా. బట్ దీన్ని అర్థం చేసుకొని మీరు డైలీ న్యూస్ పేపర్ని కూడా ఇలానే ప్రిపేర్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి ఈరోజు ఎడిటోరియల్ పేజ్లో ధర పెరిగితే అతలాకుతలం అన్నాయి, అలానే గల్ఫ్ డబ్బుకు గడ్డు రోజులు అనేటటువంటి ఎడిటోరియల్స్ అయితే రావడం జరిగింది. ఈ అంశాన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి అనే దాని గురించి మాట్లాడదాం. వన్ థింగ్ ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే, ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు పక్కన పెట్టుకోవాలి. అలానే ప్రతి అంశాన్ని కూడా సిలబస్తో ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పారు. ఇక్కడ ఏమిచ్చారు, గల్ఫ్లో ఎలాంటి కల్లోలం చెలరేగినా ఆ ప్రభావం చమురుపై పడుతుందనేది జగమెరిగినటువంటి సత్యం. ప్రజెంట్ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోనూ అదే దుస్థితి నెలకొంది. చమురు రవాణాకు జీవనాడి లాంటి హార్మోజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. రిఫైనరీలపైన దాడులు చేస్తుంది. దాంతో ఆయిల్ ధరలు మళ్ళీ రెక్కలు వచ్చాయి. ఆర్థిక వ్యవస్థలకు అత్యంత కీలకమైనటువంటి చమురు ధర బ్యారెల్కు $100 దాటితే ద్రవ్యోల్బణం ఎంత మేర పెరుగుతుంది, ఆర్థిక వృద్ధి ఎంత మేర కుంగుతుందంటే దాన్ని మనకి ఇక్కడ పర్సంటేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సేమ్ లైక్ ఈ గల్ఫ్ క్రైసిస్ అనేది మనకి 1990s రావడం జరిగింది. సో ఈ విధమైనటువంటి గల్ఫ్ సంక్షోభం రావటం వల్ల 1990లో మనకి బీఓపీ క్రైసిస్ అనేది కూడా ఏర్పడింది. బికాజ్ ఆఫ్ ఈ గల్ఫ్ క్రైసిస్ కారణంగా భారతదేశంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఏర్పడింది. అలానే సిఏడి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. సో దట్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మనకేం తెలుస్తుందంటే, గల్ఫ్లో ఏ సంక్షోభం వచ్చినా అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది కేవలం ప్రెజెంట్ కాంటెక్స్లోనే మాత్రం కాకుండా హిస్టారికల్ కాంటెక్స్లో కూడా మనకు అర్థమైంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇచ్చినటువంటి అంశాన్ని ఇంకా ఎలా చూడొచ్చు అంటే, ఇక్కడ మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి అనేది ఇవ్వడం జరిగింది. నార్మల్గా మనం జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో చదివేటప్పుడు ఏ స్ట్రైట్ ఎక్కడ ఉంది, దేన్ని డివైడ్ చేస్తుంది, దానికి సరిహద్దులుగా ఉన్నటువంటి దేశాలు ఏంటి అనేది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. దీంతో పాటుగానే యూపీఎస్సీలో దీన్ని ఇంటర్లింక్ చేస్తూ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. ఏంటంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా అడగడం జరిగింది. దెన్ ఆల్సో ఈ అంశం ఏదైతే ఉందో అంటే, ఇఫ్ ఇన్ కేసు ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే బ్యారెల్ ధరలు ఇంక్రీజ్ అయ్యాయి అంటే అది ఇన్ఫ్లేషన్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అలానే ఎకనామిక్ గ్రోత్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందని మనకి పర్సంటేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో దట్ ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం కేస్ స్టడీగా ఉపయోగించుకోవచ్చు. అది జనరల్ ఎస్ఏలో ఉపయోగించుకోవచ్చు, ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు ఎకనామిక్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ మనం ఫస్ట్ చెప్పినట్టు సిలబస్లో ఈ అంశాన్ని ఎక్కడ మెన్షన్ చేశాడు అంటే, గ్రూప్ 1 మెయిన్స్లో అయితే ఇన్ఫ్లేషన్ అనేటటువంటి అంశాన్ని డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఆయిల్ ప్రైజెస్ అనేటటువంటి వర్డ్ని కూడా మనకి డైరెక్ట్గా మెన్షన్ చేశాడు. కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో ఇటువంటి క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఒక అంశాన్ని చూసేటప్పుడు దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్ని ప్రామాణికంగా చూసుకొని చదువుకుంటాం. దెన్ ఆ తర్వాత గల్ఫ్ డబ్బుకు గడ్డు రోజులు. సో ముఖ్యంగా ఇదంతా కూడా రెమిటెన్సెస్కి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది. మనం ఎప్పుడు ఎకనామిక్ సర్వే చదివినా రెమిటెన్సెస్కి సంబంధించినటువంటి దేశాల జాబితాలో మొట్టమొదటి స్థానం భారతదేశానికి ఉంటుందని, అలానే తర్వాత ఏ దేశాలు దానికి సంబంధించినటువంటి క్రొనాలజీని కూడా గుర్తుపెట్టుకుంటాం. సో ఈ విధంగా రెమిటెన్సెస్ అంటే ఏంటి, రెమిటెన్సెస్లో మొదటి స్థానం, అలానే మొదటి 4 స్థానాలు ఉన్నటువంటి దేశాలు ఏంటి అనేసి చూసుకుంటాం. దీంతోపాటు ఎప్పుడైనా ఒక యుద్ధం జరిగితే, 2 దేశాల మధ్య ఒక వార్ అనేది ఏర్పడితే దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం కేవలం అయితే వరల్డ్ మీద లేదంటే ఇండియా మీద మాత్రమే చూస్తాం. బట్ వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఆ 2 దేశాల మధ్య యుద్ధం ఏర్పడితే మన డయోస్పోరాకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ ఎడిటోరియల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటాం. రెమిటెన్సెస్ ఏ దేశం నుంచి ఎక్కువ వస్తున్నాయి, మొదటి 3-4 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు ఏంటి అని. ఈ అంశాన్ని మనం ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్ళి గ్రూప్ 1 మెయిన్స్ అండ్ ఆల్సో యూపీఎస్సీ మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి అంటే, ఫస్ట్ ఏంటి, జనరల్ ఎస్ఏని దృష్టిలో పెట్టుకొని చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారంటే ఈ టాపిక్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా చదువుకోవచ్చు.
ఎస్ఏని దృష్టిలో పెట్టుకొని ఎలా చదువుతాం? ప్రెజెంట్ బాగా జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. సో దట్ దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అది కూడా ఎప్పుడైనా మల్టీ డైమెన్షనల్‌గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మల్టీ డైమెన్షనల్ కంటే సామాజిక ప్రభావం, ఎకనామికల్ ఇంపాక్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, జియో పొలిటికల్ ఇంపాక్ట్, ఇది వరల్డ్ అలానే ఇండియా మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందని. ఇప్పుడు సోషల్ అన్నామంటే అది ఉమెన్ మీద, చిల్డ్రన్ మీద, ఎల్డర్స్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎకనామికల్లీ అన్నామంటే ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఎకనామిక్ గ్రోత్ కావచ్చు, డెవలప్మెంటు, అలానే ఫుడ్ గ్రెయిన్స్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద, ఈవెన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, దెన్ జియో పొలిటికల్ కాంటెక్స్ట్, ఇటువంటి అన్ని అంశాలను కూడా మల్టీ డైమెన్షనల్‌గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఈ ఎడిటోరియల్ మనకి డయాస్పోరాని ఇంటర్లింక్ చేస్తూ అడిగాడు కాబట్టి, డయాస్పోరా మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్ ఎప్పుడైనా మీరు ఒక ఈనాడు కావచ్చు, లేదంటే ఇంకేదైనా న్యూస్ పేపర్‌లో వచ్చేటటువంటి ఎడిటోరియల్స్‌ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి అంటే, ఇలా చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.